నమస్కారం కృష్ణతేజ వార్తలకు స్వాగతం. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలో రాణించాలంటే సమష్టి కృషి అవసరం. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పిలుపు. వైద్య రంగంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు ఫార్మసీ విద్యార్థులు గుర్తించాలి. తిరుపతిలో జరిగిన ఫార్మసీ సదస్సుకు విశేష స్పందన. ఈ శీతాకాల సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి. మందకృష్ణ మాదిగ డిమాండ్. ఎంఆర్పీఎస్ సభను అడ్డుకునే ప్రయత్నం చేసిన మాల మహానాడు కార్యకర్తలు అరెస్ట్. మోదీ నాయకత్వంలో భారత్ ప్రగతి వైపు పయనిస్తోంది. బీజేపీ సభ్యత్వ నమోదులో రాష్ట్ర కమిటీ నాయకులు ఆంజనేయులు రెడ్డి వెల్లడి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తిరుమలకు వచ్చిన కింగ్ ఫిషర్ అధినేత. సామాన్య భక్తుడి వలె శ్రీవారిని దర్శించుకున్న విజయ్ మాల్యా. రాష్ట్ర విభజన ఉద్యమ సమయంలో తాను వ్యాపారాలు, వ్యక్తిగతంగా రాజకీయ జీవితాన్ని పోగొట్టుకున్నానని మాజీ మంత్రి టీజీ వెంకటేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తిరుమల బైపాస్ రోడ్లోని శ్రీవారి సన్నిధిలో గురువారం ఆంధ్రప్రదేశ్లో నూతనంగా ఎన్నికైన ఆర్యవైశ్య ఆఫీషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ కార్యవర్గ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నూతన కార్యవర్గం చేత ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన సమయంలో తాను హక్కుల కోసం ఉద్యమాలు, పోరాటాలు చేశామన్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రత్యేక రాష్ట్రం కోసం ఉద్యమాలు చేశారని పేర్కొన్నారు. ఆ సమయంలో తనకు అనేక అడ్డంకులు సృష్టించారని, అయినా నా శ్రమ ఫలించకుండా పోయిందని చెప్పారు. డబ్బులు, ఓట్లు మనవని, అధికారం మరొకరిదని తెలిపారు. మనమంతా రాజకీయంగా ఎదుగుదల కావాలని, మన ప్రధాన వృత్తి అయిన వ్యాపారాన్ని సడలించకుండా అభివృద్ధి చెందుతూ ఆర్థికంగా, రాజకీయంగా పరిపుష్టి చెందాలని ఆకాంక్షించారు. గత ఎన్నికల్లో కులాలకు అతీతంగా అడిగిన వారికి కాదనకుండా పనులు చేసి పెట్టానని, అయితే ఓట్లు మాత్రం వేయలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఆర్యవైశ్యులు 14 అసెంబ్లీ స్థానాల్లో పోటీ చేయగా 3 చోట్ల మాత్రం గెలుపొందారని తెలిపారు. మహాత్మా గాంధీ, పొట్టి శ్రీరాములు, తమిళనాడు గవర్నర్ రోసయ్యలను ఆదర్శంగా తీసుకొని ముందుకెళ్లాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ ఎమ్మెల్యేలు పార్థసారథి, మధుసూదన్ గుప్తా, అధ్యక్షులు పువ్వాడి చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి వెంకటరత్న ప్రసాద్, కోశాధికారి ఆదినారాయణ, పశుపర్తి గోపీనాథ్, జయంతి, వెంకటేశ్వర్లు, 13 జిల్లాల నుంచి ఆర్యవైశ్య ప్రతినిధులు హాజరయ్యారు. సమైక్య ఆంధ్రప్రదేశ్ కోసం, హక్కుల కోసం పోరాడుతున్నాం. అప్పుడు మొత్తం ఆంధ్రప్రదేశ్ కోసమే పోరాడుతున్నాం, కానీ రాయలసీమ వెనుకబడిన ప్రాంత హక్కుల కోసం పోరాడుతున్నాం. విభజన జరిగిందంటే రాష్ట్రం ముక్కలుగా అవుతుంది అనే సందేశాన్ని కూడా ఇచ్చాం. ఆ సందేశం అప్పుడున్న నాయకులు పాజిటివ్గా తీసుకున్నారు. నేషనల్ లీడర్స్ కూడా ఇది ఒక సమైక్య ఆంధ్రప్రదేశ్ కంటిన్యూ అయ్యేదానికి ఈ స్లోగన్ బాగుంటుంది అన్నారు. ఎందుకంటే తెలంగాణ అక్కడ విభజన చంద్రశేఖర్ గారు మొదలుపెట్టేదే నేను సమైక్య ఆంధ్రాన్ని మొదలుతో రాయలసీమ హక్కుల వేదిక మొదలుపెట్టాను. వెనుకబడిన ప్రాంతం కోసం నేను పోరాడుతున్నానని చంద్రశేఖర్ మొదలుపెట్టారు. అక్కడ శ్రీహరికోటలోని సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నింగిలోకి LVM-3 రాకెట్ను విజయవంతంగా ప్రయోగించారు. నెల్లూరు జిల్లా శ్రీహరికోట షార్ నుంచి గురువారం ఉదయం 9:30 రాకెట్ను నింగిలోకి పంపారు. ఈ ప్రయోగం ద్వారా మొదటిసారిగా వ్యోమగాముల గదిని నింగిలోనికి పంపారు. ప్రయోగానికి ముందుగా నిర్వహించే కౌంట్ డౌన్ బుధవారం ఉదయం 9 గంటల నుంచి గురువారం ఉదయం 9:30 వరకు నిరంతరాయంగా కొనసాగిన అనంతరం నింగిలోకి LVM-3 రాకెట్ దూసుకెళ్లింది. నింగిలోకి పంపిన క్రూమడ్యూల్ అండమాన్ దీవులకు 600 కిలోమీటర్ల దూరంలో సముద్రంలో పడింది. ఆ రాకెట్ను సముద్ర తీరానికి తీసుకొచ్చిన శాస్త్రవేత్తలు పరిశీలించనున్నారు. రాకెట్ ప్రయాణించిన కాలంలో దాని చుట్టూ ఉండే సంస్కృత వాతావరణాన్ని అధ్యయనం చేయడంతో పాటు కొత్త విమానాలను ధృవీకరించడం, రాకెట్ దృఢత్వం సాఫ్ట్వేర్ను పరిశీలించడం కోసం ఈ ప్రయోగాన్ని వినియోగించుకున్నారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ మార్క్ 3 విజయవంతం కావడంతో ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఇస్రో చైర్మన్ రాధాకృష్ణన్ విజయవంతం కావాలని కోరుతూ 2 రోజుల క్రితం శ్రీకాళహస్తీశ్వరుని దర్శించుకుని నమూనాను స్వామివారి వద్ద ఉంచి పూజలు చేశారు. ఈ ప్రయోగం విజయవంతం కావడంతో గురువారం రాత్రి ఇస్రో చైర్మన్ గురువారం రాత్రికి తిరుమలకు చేరుకొని శుక్రవారం శ్రీవారిని దర్శించుకోనున్నారు. ప్రముఖ పారిశ్రామికవేత్త విజయ్ మాల్యా తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రతి ఏటా తన జన్మదినోత్సవాన తిరుమలకు వచ్చి శ్రీవారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ క్రమంలోనే గురువారం ఉదయం తిరుమలకు చేరుకున్న కింగ్ ఫిషర్ ఎయిర్లైన్స్ అధినేత విజయ్ మాల్యా ఎలాంటి హంగు ఆర్భాటం లేకుండా
సామాన్య భక్తుడి వలె తిరుమలకు వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో చిన్నంగారి రమణ విజయమాల్యకు స్వామి దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలను అందజేశారు. 2 సంవత్సరాల తరువాత విజయమాల్య తన పుట్టినరోజు సందర్భంగా శ్రీవారి దర్శనార్థం తిరుమలకు వచ్చి స్వామిని దర్శించుకున్నారు. విజయమాల్యతో పాటు మాజీ పార్లమెంట్ సభ్యులు మాంగాటి శ్రీనివాసులరెడ్డి కూడా శ్రీవారిని దర్శించుకున్నారు. ప్రధాని మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వం మీద ప్రజలకు విశ్వాసం, గట్టి నమ్మకం ఉందని, మోదీ సంస్కరణలో గట్టి నిర్ణయాలు తీసుకుని భారత్ అభివృద్ధి పదంలో ముందుకు దూసుకెళ్తుందని బీజేపీ సభ్యత్వ నమోదు జిల్లా ఇన్ఛార్జ్ ఆంజనేయ రెడ్డి తెలిపారు. నగరంలోని ఒక కళ్యాణ మండపంలో భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యకర్తల సమావేశం గురువారం జరిగింది. ఈ సందర్భంగా ఆంజనేయ రెడ్డి మాట్లాడుతూ శక్తిశాలి భారత్, శక్తిశాలి బీజేపీ అనే నినాదంతో బీజేపీ ముందుకెళ్తోందని, సభ్యత్వ నమోదులో ప్రతి ఒక్కరూ చురుగ్గా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి భానుప్రకాష్ రెడ్డి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఊపందుకుందని, స్వచ్ఛందంగా బీజేపీ సభ్యత్వం తీసుకునేందుకు అన్ని వర్గాల ప్రజలు ముందుకు వస్తున్నారని చెప్పారు. తిరుపతిలో సభ్యత్వ నమోదుకు విశేష స్పందన లభిస్తోందని పేర్కొన్నారు. ముఖ్యంగా యువకులు, మహిళలు సభ్యత్వ నమోదుకు ఆసక్తి చూపుతున్నారని తెలిపారు. జిల్లాలో రాబోయే రోజుల్లో బీజేపీ బలమైన శక్తిగా ఏర్పడబోతోందని పేర్కొన్నారు. తిరుపతిలోని అన్ని వార్డుల్లో బీజేపీకి పునాదులు బలంగా ఉన్నాయన్నారు. ఈ సమావేశంలో జాతీయ నాయకులు శాంతారెడ్డి, సామంచి శ్రీనివాస్, గుండాల గోపీనాథ్ రెడ్డి, ప్రకాష్ రెడ్డి, హేమకుమార్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో ఎస్సీ వర్గీకరణ బిల్లును ఆమోదించి కేంద్రానికి పంపాలని ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. ఎస్వి యూనివర్సిటీ ఆవరణలోని ఓపెన్ ఆడిటోరియంలో గురువారం మాదిగ విద్యార్థి సమాఖ్య జాతీయ మహాసభ జరిగింది. ఈ సభకు ముఖ్య అతిథిగా ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు మందకృష్ణ మాదిగ హాజరై ప్రసంగించారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం చేసిందని, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ శీతాకాల సమావేశాల్లో బిల్లు ఆమోదించి కేంద్ర ప్రభుత్వానికి పంపాలని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు వర్గీకరణకు మద్దతు ప్రకటించిన బీజేపీ తన మాటను నిలబెట్టుకునేందుకు పార్లమెంట్లో బిల్ ఆమోదించాలని కోరారు. లేని పక్షంలో ఎంఆర్పీఎస్ మాదిగ విద్యార్థి సమాఖ్య ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఎంఆర్పీఎస్ నాయకులు మాణిక్యాలరావు, గంగాధర్, గోవింద నరేష్, రవి, మధు, కనకరత్నం, శ్రీనివాసరావు, నరేంద్ర, శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. కాగా మందకృష్ణ మాదిగ పర్యటనను అడ్డుకునేందుకు మాల మహానాడు కార్యకర్తలు యత్నించారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు మద్దతు పలికి ఆంధ్రులను ఊచకోత కోయాలని ప్రకటనలు ఇచ్చిన కృష్ణ మాదిగకు సీమాంధ్రలో పర్యటించే అర్హత లేదని మాల మహానాడు కార్యకర్తలు పేర్కొన్నారు. ఎంఎస్ఎఫ్ సభను అడ్డుకునేందుకు యత్నించిన వారిని యూనివర్సిటీ పోలీసులు ముందు జాగ్రత్త చర్యగా అదుపులోకి తీసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. పోలీస్ స్టేషన్ ఆవరణలో మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షులు కల్లూరి చెంగయ్య ఆధ్వర్యంలో ఆ సంఘం నాయకులు మందకృష్ణ మాదిగకు వ్యతిరేకంగా నినాదాలు చేసి తమ నిరసనను వ్యక్తం చేశారు. తిరుపతి కేంద్రంగా మాదిగ విద్యార్థి సమాఖ్య నిర్వహించిన జాతీయ మహాసభకు మిశ్రమ స్పందన లభించింది. ఎంఆర్పీఎస్ కు నాయకత్వం వహిస్తున్న మందకృష్ణ మాదిగ రాష్ట్ర విభజన డిమాండ్ను బలంగా వినిపించి సీమాంధ్రకు తీరని అన్యాయం చేశారని ఎంఆర్పీఎస్ సీమాంధ్ర ప్రాంతం నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ మందకృష్ణ మాదిగ నాయకత్వాన్ని సహించబోమని గతంలో అనేక పర్యాయాలు బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంఆర్పీఎస్ లోని ఒక వర్గం నాయకులు తిరుపతి సభకు మొహం చాటేశారు. ఉదయం బహిరంగ సభ జరుగుతుందని నిర్వాహకులు ప్రకటించినా ఆశించిన స్థాయిలో విద్యార్థులు ఎంఆర్పీఎస్ శ్రేణులు రాలేకపోయారు. దీంతో బహిరంగ సభను సాయంత్రానికి వాయిదా వేశారు. అయినప్పటికీ ఆశించిన స్థాయిలో జనం హాజరు కాలేదు. 10,000 మందితో మహాసభ నిర్వహిస్తామని నిర్వాహకులు ముందస్తుగా ప్రకటించినా కేవలం సుమారు 1,500 మంది జనం హాజరు కావడం గమనార్హం. తెలంగాణ జిల్లాలకు చెందిన విద్యార్థులు అధిక సంఖ్యలో సభకు హాజరై హల్చల్ సృష్టించారు. రాయలసీమ జిల్లాలకు చెందిన ఎంఆర్పీఎస్ శ్రేణులు నామమాత్రంగా హాజరు కావడం విశేషం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నాయకులు, కార్యకర్తలు అందరి సహకారంతో 7,000 సభ్యత్వాలను నమోదు చేయించి రేణిగుంట మండలంలో విజయవంతం చేసినట్లు టీడీపీ మండల పార్టీ అధ్యక్షుడు సుబ్రహ్మణ్యం రెడ్డి చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధిష్టానం ఆదేశాల మేరకు రేణిగుంట మండలంలో సుమారు నెల రోజులుగా 19 పంచాయతీల్లో టీడీపీ సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. చివరి రోజు గురువారం తూకివాకం పంచాయతీ సర్పంచ్ భాస్కర్ యాదవ్ ఆధ్వర్యంలో ఎర్రమరెడ్డిపాలెంలో సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్రహ్మణ్యం రెడ్డి మాట్లాడుతూ రేణిగుంట మండలంలోని గ్రామీణ ప్రాంతాల్లో మహిళలు, రైతులు స్వచ్ఛందంగా వచ్చి సభ్యత్వాలను నమోదు చేయించుకున్నారని అన్నారు. రూరల్ ప్రాంతాల్లో 5,000 సభ్యత్వాలు నమోదు కాగా రేణిగుంట టౌన్లో 2,000 సభ్యత్వాలను నమోదు చేసుకున్నట్లు తెలిపారు.
తమకు నిర్దేశించిన లక్ష్యానికన్నా ఎక్కువగా చేసేసి విజయవంతం చేసేందుకు గ్రామ స్థాయి నుంచి మండల స్థాయి వరకు అందరూ కలిసి పనిచేసినందుకు అభినందనలు తెలిపారు. తూకివాకం సర్పంచ్ భాస్కర్ యాదవ్ మాట్లాడుతూ టీడీపీ యువనేత నారా లోకేష్ కార్యకర్తల కోసం ప్రవేశపెట్టిన ప్రమాద బీమా, ఆరోగ్య వైద్య సేవల్లో రాయితీ వంటి సంక్షేమ పథకాలను అమలు చేయడంలో కార్యకర్తలే కాకుండా అన్ని వర్గాల ప్రజలు నమోదు చేసుకున్నట్లు తెలిపారు. తమ పంచాయతీల్లోనే 500 మంది పార్టీ సభ్యత్వాలను నమోదు చేసుకున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ ఉప సర్పంచ్ మోహన్, నాయకులు సుధాకర్ రెడ్డి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. కాంట్రాక్ట్ విద్యుత్ కార్మికులను రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ వారు చేపట్టిన రిలే దీక్ష 4వ రోజున అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 2000 మందికి పైగా కాంట్రాక్ట్ పద్ధతిన గత కొన్ని సంవత్సరాలుగా విద్యుత్ సంస్థలో పనిచేస్తున్నారు. అయితే వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరుతూ తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ ప్రధాన కార్యాలయం వద్ద రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. బుధవారం 4వ రోజున కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేసి నిరసన వ్యక్తం చేశారు. ఏపీఎస్పీడీసీఎల్ కార్యాలయం నుండి అంబేద్కర్ విగ్రహం వరకు ఈ నిరసన ర్యాలీ చేపట్టారు. దశల వారీగా తమను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతి ఎమ్మెల్యే వెంకటరమణ కుటుంబ సభ్యులను మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు పరామర్శించారు. తిరుపతి ఎమ్మెల్యే మన్నూరు వెంకటరమణ 3 రోజుల క్రితం మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుపతి పర్యటనకు వచ్చిన మాజీ కేంద్ర మంత్రి పల్లం రాజు గురువారం ఎమ్మెల్యే స్వగృహానికి వెళ్లి ఎమ్మెల్యే భార్య సుగుణమ్మను, కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం పల్లం రాజు మీడియాతో మాట్లాడుతూ వెంకటరమణ నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా జీవించేవారన్నారు. ఆయన మృతి తిరుపతి ప్రజలు మరచిపోరని తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని తెలియజేశారు. టాక్సీ, ఆటో డ్రైవర్లకు నిత్యం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడంలో ముందుంటానని ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, టాక్సీ, ఆటో సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణ చెప్పారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ, టాక్సీ, ఆటో సంఘాల సమైక్య ఆధ్వర్యంలో గురువారం రేణిగుంట సింగిల్ విండో కార్యాలయం ఆవరణలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. నూతనంగా ఎంపికైన టాక్సీ, ఆటో సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెంకటరమణను రేణిగుంట సింగిల్ విండో అధ్యక్షుడు సిద్ధాగుంట సుధాకర్ రెడ్డి అభినందించారు. అనంతరం రేణిగుంట రైల్వే స్టేషన్ టాక్సీ సంఘం నాయకులు కరకంబాడి, తారక రామానగర్ డీజిల్ ఆటో సంఘాల నాయకులు వెంకటరమణను పూలమాలలు, సాలువలతో ఘనంగా సన్మానించారు. ఈ సమావేశంలో కరకంబాడి తారక రామానగర్కు చెందిన సి వెంకటేశ్వర్లని ఆటో యూనియన్ విభాగంలో సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శిగా, కరకంబాడి ఆటో యూనియన్ అధ్యక్షుడిగా శ్రీధర్ను ఎన్నుకున్నట్లు వెంకటరమణ ప్రకటిస్తూ నియామక పత్రాలను వారిరువురికి అందజేశారు. ఈ సందర్భంగా వెంకటరమణ మాట్లాడుతూ టాక్సీ, ఆటో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను సామరస్యంగా అధికారుల దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తమపై నమ్మకం ఉంచి ఆటో, టాక్సీ డ్రైవర్లు రాష్ట్ర అధ్యక్షుని బాధ్యతలు అప్పగించినందుకు నిరంతరం అందుబాటులో ఉంటూ తన వంతు కృషి చేస్తానన్నారు. తిరుపతి నగరంలో దోపిడీ దొంగల హవా ఎక్కువైంది. ఇల్లు వదిలి ఊరికి వెళ్తే చాలు ఇంటికున్న తాళాలు పగలగొట్టేసి దోచేస్తున్నారు. పోలీసులు సైతం దోపిడీలను అరికట్టడంలో విఫలమవుతున్నారు. గురువారం తిరుపతి బైరాగపట్టెడ సమీపంలోని కేశవైన గుంటలో నివాసం ఉంటున్న వసంతమ్మ అనే టీటీడీ రిటైర్డ్ ఉద్యోగి ఇంట్లో దోపిడీ దొంగలు పడి దోచుకెళ్లారు. 2 రోజుల క్రితం తన మనవరాలకు ఆరోగ్యం సరిలేదని చెన్నైలోని ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఇంటికి తాళాలు వేసి పక్కింటి వారికి చెప్పి వెళ్లారు. అయితే గురువారం ఉదయం అదే కాలనీలో వెనుక వైపు నివాసం ఉంటున్న ఆమె బంధువులు చూసేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో అనుమానం వచ్చి చూసేసరికి దొంగతనం జరిగినట్లు గుర్తించారు. ఆ మేరకు తిరుచానూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ఇంటికున్న తాళాలను పగలగొట్టి చొరబడి బీరువా లాకర్ పగలగొట్టి అందులోని 70 సవర్ల బంగారు నగలు, 2 లక్షల నగదును దోచుకెళ్లినట్లు బాధితులు పోలీసులకు తెలిపారు. ఆ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి ఘటనా స్థలానికి చేరుకొని క్లూటస్ సహాయంతో వేలిముద్రలను సేకరించి దర్యాప్తు చేస్తున్నారు. ఏళ్ల తరబడి పంచాయతీల్లో పనిచేస్తున్న కార్మికులను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించేందుకు కలెక్టర్ ఏకపక్ష నిర్ణయం తీసుకోవడం దారుణమని ఏపీ పంచాయతీ కార్మిక సంఘ రాష్ట్ర కార్యదర్శి పిఎల్ నరసింహులు అన్నారు. పంచాయతీల్లోని పారిశుద్ధ, నీటి సరఫరాల విభాగాల కార్మికుల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రేణిగుంటలో కార్మికులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా 5వ రోజు గురువారం జరిగింది. కార్మికులు నడి రోడ్డుపై వంటవార్పు చేపట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేశారు. వీరికి మద్దతుగా సిపిఐ, సిపిఎం, వైఎస్ఆర్సీపీ దళిత విభాగం నాయకులు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా నరసింహులు మాట్లాడుతూ పంచాయతీల్లో 15 నుంచి 20 ఏళ్లుగా పనిచేస్తున్న కార్మికులను ఏజెన్సీలకు అప్పగిస్తే వారి బతుకులు ఏమవుతాయని ప్రశ్నించారు. కలెక్టర్ తీసుకున్న నిర్ణయంతో 1000 మంది కార్మికులు నష్టపోతారని గుర్తు చేశారు. వెంటనే విరమించుకోకపోతే వీధి దీపాలు, నీటి సరఫరా నిలిపివేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు నరసింహారెడ్డి, హరి, సరోజమ్మ, మారెమ్మ, కార్మిక నాయకులు రమణ, తిరుపాలు, సుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి పైకా పోటీల్లో గెలుపొంది పథకాలు సాధించి చిత్తూరు జిల్లాకు కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ తెలిపారు. చిత్తూరు జిల్లాలోని గ్రామీణ ప్రాంతాలకు చెందిన క్రీడాకారులు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికైన జిల్లా జట్టుకు గురువారం అమరావతి నగర్లోని డాక్టర్ జీకేహెచ్ ట్రస్ట్ చైర్మన్ అయిన మాజీ డిప్యూటీ స్పీకర్ డాక్టర్ కుతూహలమ్మ సొంత నిధులతో తీసుకొచ్చిన స్పోర్ట్స్ డ్రెస్లను ఆమె ఉచితంగా అందజేశారు. ఈ సందర్భంగా క్రీడాకారులను ఆమె అభినందించారు. డాక్టర్ గుమ్మడి కుతూహలమ్మ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందన్నారు. వాటిని విద్యార్థులు, యువకులు సద్వినియోగం చేసుకుని క్రీడల్లో మరింతగా రాణించి జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకురావాలని కోరారు. అనంతరం మహర్షి అభ్యుదయ సేవా సంఘం ప్రధాన కార్యదర్శి జి రాజేష్ మాట్లాడుతూ పైకా గ్రామీణ క్రీడల్లో ఎంపికైన క్రీడాకారులు జిల్లాకు పేరు ప్రతిష్టలు తీసుకొచ్చేలా మెడల్స్ తీసుకుని రావాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా జిల్లాను మొదటి స్థానంలో నిలిపేందుకు పట్టుదలతో కృషి చేయాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ కోడూరు బాలసుబ్రహ్మణ్యం, కోచ్ కిరణ్ పాల్గొన్నారు. పార్టీని బలోపేతం చేసేందుకు ప్రతి కార్యకర్త బాధ్యతాయుతంగా పనిచేసి సభ్యత్వ నమోదును విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర కమిటీ నాయకురాలు శాంతారెడ్డి పేర్కొన్నారు. తిరుపతిలోని లక్ష్మీపురం సర్కిల్లో గురువారం బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ఆ పార్టీ నాయకురాలు శాంతారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గత 6 నెలల బీజేపీ పాలనలో దేశం ప్రగతి పథం వైపు నడుస్తోందని అన్నారు. ప్రధాని మోడీ నాయకత్వాన దేశంలో బలమైన పార్టీగా బీజేపీ రూపాంతరం చెందిందని అన్నారు. అలాంటి పటిష్టమైన నాయకత్వం గల పార్టీలో సభ్యులుగా చేరి అటు పార్టీని బలపరచడమే కాక దేశాభివృద్ధికి చేయూతనివ్వాలని శాంతారెడ్డి కోరారు. అలాగే మోడీ పట్ల ఆసక్తి చూపుతున్న నేటి యువత పార్టీలో సభ్యులుగా చేరి మోడీ చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు తెలియజేసేలా నాయకులు, కార్యకర్తలు బాధ్యతగా వ్యవహరించాలని ఈ సందర్భంగా జల్లి మధుసూదన్ కోరారు. ఈ పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమంగా మిలిటరీ మద్యాన్ని రవాణా చేస్తున్న ద్విచక్ర వాహనాన్ని తిరుపతి అర్బన్ ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ కార్యాలయంలో వేలంపాట నిర్వహించారు. గురువారం కపిల్ తీర్థం రోడ్లోని అర్బన్ ఎక్సైజ్ కార్యాలయంలో అసిస్టెంట్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ మల్లారెడ్డి, అర్బన్ ఎక్సైజ్ సిఐ ఎర్రా వెంకట్లు వేలంపాట నిర్వహించారు. 2013-14 సంవత్సరంలో తిరుపతికి చెందిన నాయుడు టీవీఎస్ ఎక్సెల్ హెవీ డ్యూటీ వాహనంలో 13 బాటిళ్ల మిలిటరీ మద్యాన్ని తీసుకెళ్తుండగా అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలో ద్విచక్ర వాహనాన్ని సీజ్ చేశారు. సీజ్ చేసిన వాహనాన్ని వేలంపాట నిర్వహించారు. వేలంపాటలో 9 మంది పోటీ పడ్డారు. 12,000 రూపాయల సర్కార్ పాట కాగా 17,100 రూపాయలకు దక్కించుకోగా దానికి అదనంగా 15% వ్యాట్ రూపంలో చెల్లించాల్సి ఉంటుందని ఏఈఎస్ మల్లారెడ్డి తెలిపారు. ఈ నెలలో సమయపాలన పాటించకుండా మద్యం విక్రయాలు జరుపుతున్న 5 మద్యం షాపులపై కేసులు నమోదు చేశామని ఏఈఎస్ మల్లారెడ్డి తెలిపారు. మల్లికార్జున పడాడు 17,100 రూపాయలకు ఆక్షన్ డిక్లేర్ చేయడమైంది. దీనికి 15% వ్యాట్ 2,400 కూడా అతనే పే చేస్తట్టు ఒప్పించి కట్టించడం జరిగింది. ఈ బండి డిఫెన్స్ లిక్కరు సరఫరా చేస్తుంటే పట్టుకోబడింది 2012-13 సంవత్సరం తిరుపతి అర్బన్ స్టేషన్ పరిధిలో. లేదప్పుడు మాకు నోటీస్కి వచ్చిన తర్వాత కేసులు పెడుతున్నాం. ఇప్పటికి 5 కేసులు పెట్టాము. టౌన్లో ఎప్పుడు పెట్టారు సార్? 5 కేసులు. లాస్ట్ మంత్ కూడా 2 కేసులు పెట్టారు. ఇప్పటి వరకు 5 కేసులు పెట్టారు సార్ టౌన్లో, అర్బన్లో. తిరుపతిలోని గాంధీ రోడ్ సమీపంలో గల చందన బ్రదర్స్ షోరూంలో బుధవారం రాత్రి అగ్ని ప్రమాదం జరిగింది. సుమారు 10 కోట్ల రూపాయల మేరకు ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక సిబ్బంది పేర్కొన్నారు. బుధవారం యథావిధిగా దుకాణాన్ని మూసివేసిన పిదప 10 గంటల ప్రాంతంలో షోరూంలోని గ్రౌండ్ ఫ్లోర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరగడంతో మంటలు చెలరేగాయి. దాంతో మంటలు భారీగా చెలరేగి గ్రౌండ్ ఫ్లోర్తో పాటు మొదటి, 2వ అంతస్తులకు పాకటంతో దుకాణంలోని విలువైన వస్త్రాలతో పాటు బంగారు ఆభరణాలు సైతం మంటల్లో కాలి బూడిదయ్యాయి. అగ్ని ప్రమాద విషయం తెలియగానే నగరంలోని 3 అగ్నిమాపక యంత్రాలు ఘటనా స్థలానికి చేరుకొని మంటలను ఆర్పే ప్రయత్నం చేయగా మంటలు అదుపు కాకపోవడంతో శ్రీకాళహస్తి, పుత్తూరు, తిరుమల నుండి మరో 3 అగ్నిమాపక యంత్రాలను రప్పించి తద్వారా మంటలను అదుపు చేశారు. ఈ అగ్ని ప్రమాదంలో 10 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగిందని అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. చందన బ్రదర్స్ షోరూంలో అగ్ని ప్రమాదంతో చుట్టుపక్కల ఉన్న దుకాణదారులు బెంబేలెత్తిపోయారు. వెంటనే విద్యుత్ సరఫరాను ఆపివేశారు. వస్త్ర రంగంలో ప్రముఖ సంస్థగా పేరొందిన చందన బ్రదర్స్ లో అగ్ని ప్రమాద సమాచారం నగరంలో సంచలనం రేకెత్తించింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ ఫార్మసీ, కృష్ణతేజ ఫార్మసీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన
ఫార్మా సదస్సుకు విశేష స్పందన లభించింది. ఇండియన్ అసోసియేషన్ ఆఫ్ కాలేజెస్ ఆఫ్ ఫార్మసీ కృష్ణతేజ ఫార్మసీ కాలేజ్ సంయుక్త ఆధ్వర్యంలో గురువారం ఫార్మసీ ప్రాక్టీస్ రిపీట్ మోడల్ అడ్వాన్స్డ్ లెర్నింగ్ సిరీస్ 5 నిర్వహించారు. ఈ సదస్సును కృష్ణతేజ విద్యా సంస్థల అధినేత్రి డాక్టర్ చదలవర సుచరిత ప్రారంభించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో సహా తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు చెందిన సుమారు 28 ఫార్మా కాలేజీల నుంచి 300 మంది ఫార్మా విద్యార్థులు హాజరయ్యారు. అమెరికాకు చెందిన ప్రొఫెసర్లు కృష్ణకుమార్, సరాహ్ మెక్బ్యాన్, వెండీ బ్రౌన్ హాజరై విద్యార్థులకు ఫార్మా రంగంలో చోటు చేసుకుంటున్న మార్పులపై విద్యార్థులకు కూలంకుషంగా వివరించారు. ఆస్మా, అలర్జీ, గుండె జబ్బు, డయాబెటిక్ తదితర వ్యాధులపై ప్రపంచ దేశాల్లో లభిస్తున్న చికిత్స పద్ధతులు, మందుల వినియోగం, ఫార్మా విద్యార్థులు పాటించాల్సిన మెలకువలపై అవగాహన కల్పించారు. ఏ వ్యాధికి ఎంత మొత్తంలో మందులు వినియోగించాలి అన్న విషయాన్ని ఫార్మాసిస్టులు అవగాహన కలిగి ఉండాలని ప్రొఫెసర్లు సూచించారు. ఈ సదస్సుకు శ్రీ పద్మావతి, శ్రీ విద్యానికేతన్, 7 హిల్స్ ఫార్మా కళాశాలలకు చెందిన విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. ప్రాక్టీస్ అడ్వాన్స్డ్ రిపీట్ లెర్నింగ్ మోడల్ సిరీస్ నంబర్ 5 ఈరోజు 18/12/2014 కృష్ణతేజ ఫార్మసీ కాలేజ్ క్యాంపస్ నందు నిర్వహిస్తున్నాం. ఈ యొక్క మాడ్యూల్స్కి సంబంధించి అనుభవమైనటువంటి యొక్క ప్రొఫెసర్స్ అమెరికా నుంచి రావడం జరిగింది. ఇప్పటికే 300 మంది రిజిస్టర్ చేసుకున్నారు. వీళ్ళందరూ సుమారుగా 20 డిఫరెంట్ కాలేజీల నుంచి వచ్చారు. దీనికి ఫారెన్ స్పీకర్స్ ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ ప్రోగ్రామ్ మొత్తం ఫారెన్ స్పీకర్ ఆధ్వర్యంలో 18 నుంచి 20వ తారీఖు వరకు జరుగుతుంది. మార్నింగ్ 8 to ఈవినింగ్ 6. దీని ద్వారా ఫార్మాడీ పిల్లలకి ఎక్కువగా నాలెడ్జ్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇండియాలో ఇప్పటికీ కూడా ఈ స్పెషలైజేషన్ నాలెడ్జ్ తక్కువ ఉంటుంది మన పిల్లలకి. అందువల్ల ఈ ఐఏసిపి ద్వారా ఫార్మసీ వాళ్ళకి ఫారెన్తో ఈక్వల్గా ఉన్నటువంటి ప్రోగ్రామ్ను ట్రైన్ చేసి దానికోసం మనం అక్కడి నుంచి వెళ్ళి తీసుకొస్తాం. The scientific program is workshop for 3 days, 18, 19, 20th. This is organized by Indian College of Pharmacy Association, which is mainly works on academic and studies. ఇక్కడ అన్ని వాళ్ళు చదివేదానికో, వాళ్ళు ప్రాక్టీస్ చేయడానికో, వాళ్ళు పేషెంట్స్ డ్రగ్స్ చేయడానికో ఆ పర్పస్ కానీ వాళ్ళు 6 years చదువుతున్నారు డాక్టర్ ఇన్ ఫార్మసీ కోర్సు. ఈ డాక్టర్ ఇన్ ఫార్మసీ కోర్సు వాళ్ళు వచ్చి చాలా ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ అవుతారు. WHO గ్లోబల్ లెవెల్లో వీళ్ళు ఫార్మసీ వాళ్ళు వచ్చి ఇంటర్నేషనల్లీ మన ఇండియా నుంచి వీ హ్యావ్ సచ్ ఎక్స్పర్ట్స్ అని ప్రూవ్ చేసేదానికి ఫార్మసీ కౌన్సిల్ ఇండియాలో డాక్టర్ సురేష్ గారు ఈ కోర్సు 2008లో స్టార్ట్ చేశారు. ఇప్పటిలో ఉన్న 5 ఫార్మసీ కాలేజ్ వాళ్ళతో కలిపి ఒక ఫార్మసీ ప్రాక్టీస్ మాడ్యూల్ అడ్వాన్స్ లెర్నింగ్ సిరీస్ 5 అని ఒక ఫార్మసీ ప్రాక్టీస్ మాడ్యూల్ 3 days మనం అబ్రాడ్ నుంచి ఫార్మసిస్ట్ని తీసుకొచ్చి ఇక్కడ పిల్లలకి ట్రైనింగ్ ఇప్పిస్తున్నాం. వర్క్షాప్ లాగా 3 days. అంటే ఇక్కడ జరిగే ఫార్మసిస్ట్ వాళ్ళ రోల్ హెల్త్ కేర్ టీంలో ఫారిన్లో జరిగేటి చాలా గ్యాప్ ఉన్నాయి, చాలా డిఫరెన్స్ ఉన్నాయి. ఆ డిఫరెన్స్ పోవాలా, వాళ్ళలాగా మనం కూడా చేయాలా, స్టూడెంట్స్కి వాళ్ళలాగా మనం కూడా చెప్పించాలా అనే ఉద్దేశంతో కండక్ట్ చేస్తున్నాం. థెరపటిక్ డ్రగ్ మానిటరింగ్ లెవెల్స్ ఎస్పెషల్లీ ఆ చాప్టర్ పైన ఎక్కువ స్ట్రెస్ చేస్తున్నాం. TDM అనేది ఇట్స్ రిక్వైర్ నా ఇండియాలో ఇంతవరకు TDM పైన ఏ హాస్పిటల్లో ఇండియాలో ఏది కూడా ఇంతవరకు చేయడం లేదు. TDM అంటే నారో థెరపటిక్ డ్రగ్స్, అంటే డ్రగ్ లెవెల్ తక్కువైతే డిసీజ్కు పనిచేయదు, ఎక్కువ డ్రగ్స్ అయితే హ్యూమన్ బాడీకి ఎఫెక్ట్. ఏఐటీసీ రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని తిరుపతిలో ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు బైక్ ర్యాలీని నిర్వహించారు. ఏఐటీసీ 15వ రాష్ట్ర మహాసభలు తిరుపతిలో ఈ నెల 27 నుండి 29వ తేదీ వరకు జరుగుతాయి. రాష్ట్ర మహాసభలను పురస్కరించుకొని గురువారం ఏఐటీసీ ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మోటార్ సైకిళ్ల ర్యాలీలను చేపట్టారు. ఈ క్రమంలోనే తిరుపతిలో గురువారం ఏఐటీసీ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ జరిగింది. స్థానిక అంబేద్కర్ విగ్రహం నుండి ప్రారంభమైన ఈ మోటార్ సైకిళ్ల ర్యాలీ నగరంలోని ప్రధాన వీధుల గుండా సాగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి రామానాయుడు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయాలని కోరుతూ ఈ ర్యాలీని నిర్వహించామని తెలిపారు. అలాగే తిరుపతిలో జరిగే రాష్ట్ర మహాసభలో కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించి భవిష్యత్ పోరాటం ప్రణాళికను చేపట్టనున్నామని పేర్కొన్నారు.
తిరుపతిలో జరిగే ఏఐటీయూసీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఈ సందర్భంగా కార్మికులకు ఆయన పిలుపునిచ్చారు. ఇక తిరుమల సమాచారం. తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. గురువారం సాయంత్రానికి 35,819 మంది భక్తులు శ్రీవారిని దర్శించుకున్నారు. సర్వదర్శనానికి 14 కంపార్ట్మెంట్లో భక్తులు వేచి ఉన్నారు. వారికి 11 గంటల దర్శన సమయాన్ని కేటాయించింది. అలాగే నడకదారి భక్తులు 8 కంపార్ట్మెంట్లో వేచి ఉన్నారు. వారికి 6 గంటల దర్శన సమయాన్ని టీటీడీ కేటాయించింది. తిరుమలలో శుక్రవారం వసతి సదుపాయాల వివరాలు ఇలా ఉంటాయి. ఉచిత గదులు 97, 50 రూపాయల గదులు 198, 100 రూపాయల గదులు 80, 500 రూపాయల గదులు 26, 600 రూపాయల గదులు 34 అందుబాటులో ఉన్నాయి. తిరుమలలో శుక్రవారం అందుబాటులో ఉండే ఆర్జిత సేవా టికెట్ల వివరాలు ఇలా ఉన్నాయి. సహస్ర దీపాలంకరణ సేవా టికెట్లు 117 అందుబాటులో ఉన్నాయి. కాగా గురువారం వివిధ ప్రాంతాల నుంచి తిరుమలకు వచ్చిన భక్తులు స్వామివారికి విరాళాలు అందజేశారు. 21 లక్షలు అన్నదానం, గో సంరక్షణ, బాలాజీ ఆరోగ్య వరప్రసాదని, ప్రాణదానం ట్రస్టులకు విరాళం ఇచ్చినట్లు టీటీడీ అధికారులు తెలిపారు. తిరుపతి బులియన్ గోల్డ్ జ్యువెలరీ అండ్ సిల్వర్ మర్చెంట్స్ అసోసియేషన్ సమాచారం మేరకు శుక్రవారం లోకల్ బులియన్ మార్కెట్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉంటాయి. 24 క్యారెట్ల అపరంజి బంగారం 10 గ్రాముల ధర 27,200 రూపాయలు. 22 క్యారెట్ల నగల బంగారం 1 గ్రామ్ ధర 2,543 రూపాయలు. వెండి 1 కేజీ ధర 36,950 రూపాయలు. రీటైల్ వెండి 1 గ్రామ్ ధర 39 రూపాయల 20 పైసలుగా ఉంటుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆర్యవైశ్యులు రాజకీయ రంగంలో రాణించాలంటే సమష్టి కృషి అవసరం. నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకార సభలో మాజీ మంత్రి టీజీ వెంకటేష్ పిలుపు. వైద్య రంగంలో వచ్చే మార్పులను ఎప్పటికప్పుడు ఫార్మసీ విద్యార్థులు గుర్తించాలి. తిరుపతిలో జరిగిన ఫార్మసీ సదస్సుకు విశేష స్పందన. ఈ శీతాకాల సమావేశంలోనే ఎస్సీ వర్గీకరణ బిల్లును ప్రవేశపెట్టాలి. మందకృష్ణ మాదిగ డిమాండ్. ఎంఆర్పీఎస్ సభను అడ్డుకునే ప్రయత్నం చేసిన మాల మహానాడు కార్యకర్తలు అరెస్ట్. మోదీ నాయకత్వంలో భారత్ ప్రగతి వైపు పయనిస్తోంది. బీజేపీ సభ్యత్వ నమోదులో రాష్ట్ర కమిటీ నాయకులు ఆంజనేయులు రెడ్డి వెల్లడి. ఎలాంటి హంగు ఆర్భాటాలు లేకుండా తిరుమలకు వచ్చిన కింగ్ ఫిషర్ అధినేత. సామాన్య భక్తుడి వలె శ్రీవారిని దర్శించుకున్న విజయ్ మాల్యా. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.